మామ, మీరు ఎప్పుడైనా బస్సులో అయితే ఫ్రీగా జర్నీ చేశారా ఎప్పుడైనా? సో ఇది మన ఇండియాలో కూడా పాసిబుల్ కాదన్నమాట, ఇలా ఫ్రీగా జర్నీ చేయడం అంటే. ఏంటిదంటే ఇప్పుడు ఈ బస్ ఎక్కిన తర్వాత దీంట్లో వచ్చేసి కంట్రోలర్ అయితే లేరు, ఎవ్వరు లేరు. అందుకే మేమైతే టికెట్ అయితే తీసుకోలేదు, ఫ్రీగా అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి బస్, ఇది వచ్చేసి డోర్, అక్కడ ఒక డోరు, ఇక్కడ ఒక డోరు, బ్యాక్ సైడ్ ఇంకొక డోరు అయితే ఉంది. సిగ్నల్ అయితే పడింది. సో ఇలా అయితే జర్నీ అయితే చేస్తున్నాం అనమాట బ్రతిస్లావాలో, యూరోప్లో, ఫ్రీ ఆఫ్ కాస్ట్. పొద్దున్న నుంచి నేను ఇప్పటి వరకు నేను స్పెండ్ చేసింది వచ్చేసి €2, అంటే 200 రూపీస్. ట్రైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, తర్వాత ఇప్పుడు బస్సు ఫ్రీ, తర్వాత ఫుడ్, ఒక వాటర్ బాటిల్, ఒక చాక్లెట్ కొన్నా అంతే. అండ్ ఈ వాటర్ తిన్న తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని అయితే ఫాలో అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఆ ప్లేస్ అయితే మీకు అందరికీ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ బస్సెస్. కొన్నిసార్లు ఆ ఎలక్ట్రిక్ తర్వాత వీళ్ళకి నడవడానికి ఒక ఏమైనా ఇబ్బంది ఉంటే అది తీసేసి ఫ్యూయల్తో నడిపిస్తారు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. నాకు చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. బాయ్ బాయ్.